హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికోసం 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలలో పచ్చి పాలు కొన్ని బౌల్లో తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసి ఉండలు కట్టుకోకుండా ఇలా కలుపుకోవాలి. పాలు సిమ్లో పెట్టి ఇలా మరగనించాలి. పాల అట్టు పైన రాకూడదండి, ఇలా కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ అయితే నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. వెనీలా అండ్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే బాగుంటుందండి. ఈ పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. అలాగైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది. పాలన్నీ మంచిగా మరుగుతాయి. ఇప్పుడు దీనిలో నేను 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. పాలలోనే వేసుకోవాలి. షుగర్ వేసి మంచిగా పాలని ఇలా కలుపుతూ ఉండాలి. టూ స్పూన్స్ వేసానండి 1/2 లీటర్ పాలకి. మీరు ఎక్కువ చేసుకుంటే ఇంకా 1 లీటర్ పాలైతే 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి. షుగర్ వేసాను కదా, కలిపాను. ఇప్పుడు దీనిలోకి ఇప్పుడు మరిగేంతలోపు నేను ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నానండి, చూపిస్తాను చూడండి. మీ దగ్గర ఏమేమి ఫ్రూట్స్ అయితే ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పాలు మరిగినాయి కదా, ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ఇలా వేస్తూ కలుపుకోవాలి. మెల్లగా ఉండలు కట్టకుండా ఇలా స్లోగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. కస్టర్డ్ పౌడర్ వేసినాం కదా, ఇది 10 మినిట్స్ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇది కస్టర్డ్ పౌడర్ అంతా చిక్కబడుతుంది. ఇది ఇంకా మనం ఇదంతా పాలదంతా చిక్కబడినాక ఇందులో యాలకుల పొడి కొద్దిగా వేసుకోవాలి. వేసి కలుపుతూ ఉండాలి. ఈ మరిగేంతలోపు నేను ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో అవి అయితే అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక యాపిల్ తీసుకున్నాను, పోమోగ్రానేట్, గ్రేప్స్, బనానా తీసుకున్నానండి. మీరు ఇందులో బొప్పాయి కూడా యాడ్ చేసుకోవచ్చు. బొప్పాయి, సపోటా, డ్రాగన్ ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్, మిల్క్ అంతా ఇది మొత్తం చల్లారనివ్వాలి, అప్పుడే ఫ్రూట్స్ కలుపుకోవాలి. ఇవన్నీ కలిపి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత తీసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేసిన వారు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.